గుడ్ మార్నింగ్ గైస్. మైసెల్ఫ్ గౌతమ్ నారాయణ శెట్టి. సో ప్రీవియస్‌గా జాసా కౌన్సిలింగ్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. అండ్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ ఐ గాట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఫర్ హౌ టు ఫిల్ ద చాయిసెస్. సో దానికోసం అగైన్ ఐ హావ్ బ్రాట్ యూ విత్ మోర్ క్లారిటీ. ఎవరు అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? అండ్ వాట్ ఆర్ ద డీటెయిల్స్ దట్ వి రిక్వైర్? సో సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి? డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి? వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. సో without any delay, let's go and let's check what are the necessary things. So JOSA కౌన్సిలింగ్లో సమ్ పీపుల్ అడిగిన డౌట్ ఏంటంటే వాళ్ళు ఎన్ఐటి క్వాలిఫై అదే మెయిన్స్ క్వాలిఫై అయ్యారు, అడ్వాన్స్లో సీట్స్ ఏమన్నా వస్తాయి అంటే ఐఐటీస్లో సీట్స్ వస్తాయని అడిగారండి. అలా రావండి. సో మీ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ చూడండి, ఎనీవన్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐఐటి ఆర్ ఐఐఎస్సి అనేది ఇట్స్ ఏ ప్రీమియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బై ఇండియన్ గవర్నమెంట్. అండ్ టాప్ నాచ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళగలరండి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు పర్సూ దేర్ కెరియర్ ఇన్ ఐఐఎస్సి. ఓకే. సో ఐఐటీస్ అండ్ ఐఐఎస్సిస్ ఆర్ దేర్. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే మాత్రమే నువ్వు ఆ కాలేజ్లోకి వెళ్ళగలవు, లేదంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దోస్ కాలేజెస్. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో జీఎఫ్టీఎస్లోకి ఎవరెవరు వెళ్ళగలరంటే సెక్యూర్ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ కూడా 75% ఇన్ బోర్డ్స్, ఇక్కడ కూడా 75% ఇన్ బోర్డ్స్ ఖచ్చితంగా ఉండాలండి. అది ఉంటేనే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేయగలరు, లేదంటే అప్లై చేయలేరు. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో ఎన్ఐటీస్, ఐఐటీస్, జిఎఫ్టీఎస్కి వెళ్ళాలి అంటే నువ్వు జేఈ మీద జస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ 13 lakhs ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్లో 13 lakhs నేను చెప్తున్నా వినండి, కౌన్సిలింగ్లో అప్లై చేసి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఎన్ఐటీస్. సో ఎలా పాసిబుల్ అంటే యాక్చువల్లీ ఎన్ఐటీస్కి 50% హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. సో ఆ హోమ్ స్టేట్ కోటా ఉన్న ఎన్ఐటీస్కి దే కెన్ గెట్ ద సీట్ ఈజీలీ. సో కట్ ఆఫ్స్ అక్కడ డ్రాప్ అవుతాయి. నెక్స్ట్, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారండి, కానీ కౌన్సిలింగ్కి ఓన్లీ 2 lakhs స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ సీట్ ఈజ్ మోర్ హై. సో ఎలాంటి కాలేజ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారన్నది మీ ఇష్టం. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా ఎన్ఐటీనే కావాలి, లేదా ట్రిపుల్ ఐటీనే కావాలి, అక్కడికే వెళ్ళి పర్సూ చేసుకుంటాను, నా డిగ్రీ అక్కడికి వెళ్ళి నేను బాగా మౌల్డ్ అవుతాను, లైక్ ఐ విల్ డూ వర్క్, ఐ విల్ లెర్న్ మై స్కిల్స్ అని మీరు అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ ద కౌన్సిలింగ్. సో ర్యాంక్ ఏదైనా పర్లేదు, యూ కెన్ అప్లై ఫర్ ద కౌన్సిలింగ్ అప్లై చేసి స్ట్రాటజిక్గా మీ చాయిసెస్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? యా. సో ఐఐటీస్లో మొత్తం 18,915 సీట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఐఐఎస్సిలో మిగతా కొన్ని అదర్ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు. నెంబర్ ఆఫ్ సీట్స్ హ్యావ్ బిన్ ఇంక్రీజ్డ్ ఇన్ ఐఐఎస్సి. సో ఐఐఎస్సి ఈజ్ ఇన్ బెంగళూరు. అండ్ ఎన్ఐటీలో 25,162 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో 11,518. అండ్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో 11,692 ఉన్నాయి. లైక్ మన జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని ఢిల్లీలో ఉంది. సో దోస్ ఆర్ ఆల్సో సమ్ గుడ్ కాలేజెస్, బట్ ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ అప్లై ఫర్ దెమ్, ప్లేస్మెంట్ బ్రోచర్ అది చెక్ చేసుకోండి. నెక్స్ట్, మీరు కాలేజెస్ని ఎలా చూస్ చేసుకుంటారు, హౌ టు చూస్ కాలేజెస్, దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి. సో స్టాండర్డ్గా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న ర్యాంకింగ్ ఒకటి ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అందులో దే ర్యాంక్ ద ఇన్స్టిట్యూట్స్. సో బేస్డ్ ఆన్ ద క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, size of the campus, number of faculty available per students, lab facilities, అండ్ ప్లేస్మెంట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. బట్ దట్ ఈజ్ నాట్ ద ఓన్లీ పారామీటర్. నేను మీకు ముందే చెప్తున్నా, ప్లేస్మెంట్స్ ఆర్ నాట్ ద ఓన్లీ పారామీటర్ టు చూజ్ ఏ కాలేజ్. ఓకే. సో అక్కడ ఈవెంట్స్ ఎలా అవుతాయి, ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యూ. ఇప్పటివరకు మీరు బావిలో కప్పలరా, చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతుంటారు, మీ ఎవరికి ఏం తెలియదు. అండ్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, యువర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ స్టార్ట్స్ దేర్. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు చూస్ ద కాలేజ్ వైస్లీ. సో కాలేజ్ వెబ్సైట్ విజిట్ చేయండి. సో ఐఐటి ఖరగ్పూర్ అనుకోండి, సెర్చ్ ఫర్ ఐఐటి ఖరగ్పూర్స్ వెబ్సైట్, అందులోకి వెళ్ళండి, ప్లేస్మెంట్ బ్రోచర్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ బ్రోచర్లో యూ కెన్ చెక్ ద ప్లేస్మెంట్ బ్రోచర్ చెక్ చేసుకొని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంటాం, టీఎన్పి అని, అక్కడే ఉంటుందండి. సెర్చ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. అందులో ప్లేస్మెంట్ బ్రౌచర్స్ మొత్తం ఇయర్ వైజ్ ఉంటాయండి, ఎవ్రీ ఇయర్ది ఉంటుంది. దాదాపు కనీసం ఒక 5 years డేటా అయితే ఉంటుంది, లాస్ట్ 5 yearsది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒకటికి ప్యాకేజ్ రావచ్చు, ఒకటికి రాకపోవచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది ఒక మిథ్య. చెక్ ఫర్ యావరేజ్ ప్యాకేజ్ బాగుందో లేదో చూసుకోండి. ఓకేనా? ఐఐటీస్లో బాగుంటుంది, ఎన్ఐటీస్లో డీసెంట్గా ఉంటుంది అంతే. బయట ఇప్పుడు జాబ్స్ పారామీటర్ అయితే బాగాలేదు. నేను ముందే చెప్తున్నాను, మీరు ఇంజనీరింగ్ ఏ కాలేజ్కి వెళ్ళినా సరే దయచేసి ఉద్యోగం కోసం మాత్రం చదవద్దు.
యూ హ్యావ్ టు బీ a జాబ్ క్రియేటర్ అల్టిమేట్లీ. సో గో దేర్, లెర్న్ థింగ్స్, ప్యాషన్తో నేర్చుకోండి. నీకు ఎందులో ప్యాషన్ ఉంటే గో అండ్ పర్సూ దట్ కెరియర్. ఓకే, సో ప్యాషన్ ఈజ్ ఎ థింగ్ విచ్ మేక్స్ యూ సక్సెస్ఫుల్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై ప్యాషన్. I also have other interest, but still I'm saying because I'm passionate about this field and I'm here. సో అలానే మీరు కూడా ప్యాషన్ ఫాలో ఉండి డెఫినెట్లీ విల్ సీ సక్సెస్. ఈ రోజు కాకపోతే రేపు డెఫినెట్లీ యువర్ డే విల్ కమ్. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్ అప్లయింగ్ టు కౌన్సిలింగ్. మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా సరే. నెక్స్ట్, సో సీనియర్స్ని అడగండి. సో సీనియర్స్ని ఎలా కనెక్ట్ అవ్వచ్చో కూడా నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. సో ఎండింగ్ వరకు వీడియో చూడండి. నెక్స్ట్, డోంట్ రిలే ఆన్ అంకుల్స్ ఇన్పుట్. అరే ఈసీఈ అంటే ఇటు సాఫ్ట్వేర్ చేయొచ్చు, ఇటు హార్డ్వేర్ చేయొచ్చు అంటారు. కాదు, నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు. సో లైక్ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం వీకెండ్స్లో. లైక్ వీకెండ్ అంటే సాటర్డే ప్లస్ సండే 2 days ఆఫ్ ఉంటుందండి. అండ్ మా ఎన్ఐటీలో నేను చదువుకునేటప్పుడు అయితే వీక్కి ఓన్లీ 25 hours to 27 hours ఆఫ్ క్లాసెస్ ఉండేవి వారానికి. అండ్ మిగతా టైం అంతా ఫ్రీ టైం ఉంటుంది. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. యూ కెన్ బేసికల్లీ ఎంజాయ్ విత్ లెర్నింగ్. రెండు చేయొచ్చు. ఓన్లీ ఎంజాయ్మెంట్ చేస్తే ఖచ్చితంగా బోల్తా కొట్టేస్తాడు. సో అక్కడికి వెళ్ళడానికి మీరు ఆబ్వియస్లీ కష్టపడ్డారు, ఈ కష్టానికి విలువ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా 18 or 18 అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. బట్ సో అక్కడికి వెళ్ళాక నువ్వు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటావు. గవర్నమెంట్ యాక్చువల్లీ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్. సో ఒక స్టూడెంట్ మీద యావరేజ్గా 30 to 50 lakhs ఖర్చు అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా ప్రొవైడ్ చేయడానికి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది, బట్ నువ్వు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేవు ఇఫ్ యూ డిస్ట్రాక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ యూ గో, ద బ్రాంచ్ యూ చూస్, ద ఎక్స్పోజర్ యూ గెట్. సో చూస్ వైస్లీ. ఓకేనా. సో అంకుల్స్ ఇన్పుట్ మాత్రం వినొద్దు, తీసుకోవద్దు. వాళ్ళకి బేసిక్గా ఏం తెలియదు, ఏది పెడితే చెప్తా ఉంటారు వాళ్ళ పిల్లలు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారని. వాళ్ళ పిల్లలు ఏదో చేశారంటే గో ఇంటరాక్ట్ విత్ దర్ చిల్డ్రన్. ఓకే, సో ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడు టెక్నికల్గా థింగ్స్ దే ఆర్ చేంజింగ్ ఎలాట్. అండ్ మీకు దాని గురించి ఏమీ తెలియదు. అందరూ బ్లైండ్గా సిఎస్సిని అంటారు, కానీ సిఎస్సికి వెళ్ళాక యాక్చువల్లీ ఏం చేయాలి నో వన్ నోస్. మీకైతే తెలియదండి. సిఎస్సికి వెళ్తే జాబ్ బాగా వస్తుంది, ప్యాకేజ్ బాగా వస్తుంది అని అనుకొని పేరెంట్స్ జాయిన్ చేస్తారండి. పేరెంట్స్ మీకు చెప్పారు, నువ్వెక్కడో విన్నావు, వాస్తవంగా నువ్వు చూడలేదు. వాస్తవంగా పరిస్థితిని చూసిన వాళ్ళని అడగండి. ట్రై ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్ ఆర్ నైబర్హుడ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకోండి ఏంటి పరిస్థితి అన్నది. తెలుసుకున్నాక అప్లై చేయండి ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి. నేను ఎన్ఐటీ లోపలికో ఐఐటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నువ్వు బ్రాంచ్ చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఏదో బ్రాంచ్లో ఉన్నా, నేను మెకానికల్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయానండి. నా ఫస్ట్ ఇయర్ అయిపోయిన టైంకి నా పర్సంటైల్ బాగుండి అక్కడ సిఎస్సిలోనో లేదా ఏ బ్రాంచ్ అయినా సరే, మెటలర్జీ అయినా సరే, అక్కడ వేకెన్సీ ఉందనుకోండి, నువ్వు వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ అప్లై అండ్ దెన్ యూ కెన్ చేంజ్ యువర్ బ్రాంచ్ లోపల. ఇది మొత్తం అన్ని ఎన్ఐటీస్కి ఐఐటీస్ కూడా ఉండేది. మా ఎన్ఐటీకి నేను చదువుతున్నప్పుడు లైక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారండి. సో కొన్ని ఎన్ఐటీస్లో ఉంది, కొన్ని ఎన్ఐటీస్లో లేదు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రాంచ్ చేంజింగ్ ఆప్షన్. సో దాన్ని కూడా ఒక్కసారి మీరు తెలుసుకోండి. సో మీరు ఏ కాలేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో కాలేజ్లో సీనియర్ని అడగండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోయేసరికి నేను ఏమైనా బ్రాంచ్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఉందా అని అడగండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, దాన్ని బట్టి కూడా మీరు ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా. ఎంతోమంది లైక్ ఎన్ఐటీ ట్రిచులు ఇలా బ్రాంచ్ చేంజ్ అవ్వచ్చు అని అనుకొని మెటలర్జీ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇయర్ కష్టపడి అక్కడ బ్రాంచ్ చేంజ్ అయిపోవచ్చు అని అనుకుంటారు. ఓకే, సో బట్ ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత ఎన్ఐటీ ట్రిచులో ఆప్షన్ లేదని తెలిస్తే వేస్ట్ కదా, టైం అంతా వేస్ట్ కదా. సో ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి. అలాంటి హోప్స్ ఎవరికైనా ఉంటాయి స్టూడెంట్స్, ఇఫ్ ఎనీవన్ ఆర్ థింకింగ్ అబౌట్ బ్రాంచ్ చేంజ్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఇయర్, సో ఒకసారి ఆ కాలేజ్ గురించి తెలుసుకోండి ఖచ్చితంగా. సో కనెక్ట్ విత్ ఎనీ వన్ ఆఫ్ యువర్ సీనియర్, దే విల్ గైడ్ యూ త్రూ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ డౌట్స్ దట్ ఐ సా. అండ్ వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ స్టార్టింగ్ ద ప్రొసీజర్. లైక్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఏం చేయాలన్నది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను అందరూ సర్టిఫికేట్స్ గురించి అడిగారు. ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ చూడండి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ చూస్తే ఇందులో మీకు ఏవేవి అప్లికబుల్ అవన్నీ చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఇక్కడ, పీడిఎఫ్ అని, ఇది లింక్ అండి. ఈ లింక్ ఏదైతే ఉందో ఇది నేను వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఆ లింక్ ఓపెన్ చేస్తే యూ విల్ ఎంటర్ దిస్ పేజ్. ఈ పేజ్లో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవేవైతే మీకు అప్లికబులో అవి మీరు తీసుకోవాలండి. సో ఇందులో మెడికల్ సర్టిఫికేట్ ఉంది, దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ మెడికల్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది. మీరు మీ లోకల్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి
మీ మెడికల్ ఫిట్నెస్ యాక్సెస్ చేయించుకొని సంతకం పెట్టించుకోవాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించుకోవాలండి. సో, ఈ 3 డేస్ మీరు చాలా తొందరగా పరిగెట్టాల్సి ఉంటది అటు ఇటు. ఎందుకంటే 11th వరకే ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ 11th జూన్. సో, ఈలోపు మీరు చేసుకోవాలి. 8th లోపు అయిపోతే మీకు మాక్ రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా హెల్ప్‌ఫుల్ అవుద్ది. మాక్ సీట్ అలొకేషన్‌కి చాయిసెస్ అవి ఫిల్ చేసుకొని. అండ్ డాక్యుమెంట్స్ కోసం తర్వాత ఇంకా పరిగెట్టక్కర్లేదు. సో, 11th ఈజ్ ద లాస్ట్ డేట్. సో, 11th లోపు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లై చేయాలో అవన్నీ చూసుకోండి. సో, నేను శాంపిల్‌కి మీకు చూపిస్తాను ఎలా ఉంటదో. అరే చూడండి, ఇది ఫార్మాట్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్‌లో యూ కెన్ ఫిల్ యూర్ నేమ్, జెండర్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ చూడండి. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏవున్నాయో అవే ఫిల్ చేసుకోండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని తర్వాత మీ డిగ్రీ అవన్నీ కూడా డిగ్రీ సర్టిఫికేట్స్ అవన్నిట్లో కూడా ఈ డేటానే ఉంటది. సో, సబ్మిట్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో మోల్ మార్క్స్ అలాంటివి ఏవైతే ఇచ్చారో అవి. ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్. సో, మేజర్ ఇల్‌నెస్ లేదా ఏమన్నా ఉంటే లైక్ ఆస్తమా గాని అలాంటివి ఏమన్నా ఉన్నా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది డాక్టర్ విత్ సీల్. సో, వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ అవన్నీ ఉంటాయండి. డాక్టర్స్‌కి తెలుస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక జస్ట్ స్టాంప్ వేయించేసుకోండి. ఐ ప్రిఫర్ టు గో టు గవర్నమెంట్ డాక్టర్స్. ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర కూడా ఉంటుంది. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టర్స్ అందరి దగ్గర లైక్ దే విల్ హ్యావ్ ఎ సీల్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్. సో, దే కెన్ సైన్ ఇట్ లైక్ దట్. దే కెన్ సర్టిఫై యూ. ఓకే. అలానే విత్‌డ్రాయల్ ఫార్మ్ అండి ఇది. సో, విత్‌డ్రాయల్ ఫార్మ్ ఏంటంటే మీరు జోసా కౌన్సెలింగ్ అప్లై చేసి మీకు సీట్ అలొకేట్ అయింది. మీరు జోసా కౌన్సెలింగ్ ప్రొసీజర్ నుంచి విత్‌డ్రా అయిపోవాలనుకుంటున్నారు. సీట్ అలొకేట్ అయింది. మీరు ఆ సీట్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఓకేనా? అండ్ నాకసలు కౌన్సెలింగ్ ప్రొసీజర్ వద్దు. నాకు సీట్స్ ఏమి వద్దు. ఐ యామ్ గివ్ అప్ ఇచ్చేస్తున్నా అనుకున్న వాళ్ళు విత్‌డ్రాయల్ ఫార్మ్ అప్లై చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో విత్‌డ్రా చేసే టైంలోనండి. ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? సో, బట్ ఐ యామ్ సేయింగ్ ఇది కూడా ఈ డాక్యుమెంట్స్‌లోనే ఉంది. సో, ఈ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ఉంటది. సో, యూ కెన్ చెక్ ఇట్. ఇక్కడే ఉంటుంది. సో, యాహ్! లాస్ట్‌లో ఉందనుకుంటా. విత్‌డ్రాయల్ ఫార్మ్ ఆర్ ఎగ్జిట్ ఫార్మ్. సో, కౌన్సిలింగ్ నుంచి బయటికెళ్ళాలనుకున్న వాళ్ళు ఫార్మ్ ఫిల్ చేయాల్సి ఉంటదండి. సో, ఫిల్ చేసి మీరు స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మ్‌లు ఇవన్నీ సేవ్ చేసుకోండి. పీడీఎఫ్ ఫార్మ్‌లు ఇవన్నీ సేవ్ చేసుకోండి. ఓకేనా? పీడీఎఫ్ ఫార్మ్‌లో సేవ్ చేసుకున్నాక వెబ్‌సైట్ లోపల అప్‌లోడ్ చేయమని ఇస్తాడు అవన్నీ కూడా. ఆహ్, అప్‌లోడ్ చేయమని దగ్గర అప్‌లోడ్ బటన్ కొట్టి కరెస్పాండింగ్ పీడీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీ దగ్గర కౌన్సిలింగ్ ప్రొసీజర్‌కి ఐ రికమెండ్ యూ టు హ్యావ్ ఎనీ ల్యాప్‌టాప్. ఎలాగో ఇంజినీరింగ్ వచ్చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్‌కి చెప్పండి ల్యాప్‌టాప్ తీసుకోండని. రీసెర్చ్ చేసి మంచి ల్యాప్‌టాప్ కొనుక్కోండి. మంచి ఫోన్ కూడా కొనుక్కోండి. సో, ఫోన్ ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. డోంట్ టేక్ రాంగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో, ఫోన్స్, ల్యాప్‌టాప్స్ కొనేసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ అండర్‌టేకింగ్ ఫార్మ్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఓబీసీ క్యాండిడేట్స్‌కి డిక్లరేషన్ ఫార్మ్ ఇలా ఉంటదండి. ఈ డిక్లరేషన్ ఇస్తూ నీ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటది. ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటదండి. ఓకేనా? సో, యాహ్! నౌ సో, డిక్లరేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ చేంజ్ ఫ్రమ్ ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ టు జనరల్ కేటగిరీ. సో, నా ఓబీసీ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి నేను లేదా బై మిస్టేక్ ఏదో కారణం వల్ల మెయిన్స్ అప్లికేషన్ పెట్టినప్పుడు నా కేటగిరీ ఓబీసీ అని పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు నా కేటగిరీ ఓబీసీ కాదు. నా దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు అనుకున్న వాళ్ళు జనరల్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే వాళ్ళు అండర్‌టేకింగ్ ఇవ్వాలి. జనరలే కాదు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా. ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ కేటగిరీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కరస్పాండింగ్ సర్టిఫికేట్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో చూసుకోండి. సో, ఎస్సీ, ఎస్టీ నుంచి జనరల్‌కి మారాలి అనుకున్న వాళ్ళకి ఉంది. ఓబీసీ ఆర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ నుంచి జనరల్‌కి మారాలనుకున్న వాళ్ళకి ఉంది. ఓబీసీ స్టూడెంట్స్ అండర్‌టేకింగ్ కూడా ఇవ్వాలి. సో, నేను ఓబీసీ, నేను బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటది. సో, మీకు ఏదైతే అప్లికేబులో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం అన్ని సర్టిఫికేట్స్ మీకు అప్లికేబుల్ కాదు. మీకు ఏ సర్టిఫికేట్ అయితే అప్లికేబులో అది. సో, ఐయామ్ మేకింగ్ దిస్ స్టార్ మార్క్ పెడుతున్నా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీ దగ్గర కేటగిరీ చేంజ్ మీరు కేటగిరీ చేంజ్ అవ్వాలి అనుకుంటేనే కేటగిరీ చేంజ్ కూడా ఎందులోకి రిజర్వ్డ్ కోటా నుంచి జనరల్ కోటాలోకి రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే. సో, ప్రతి స్టూడెంట్‌కి కాదు. దయచేసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా? సో, దానివల్ల మీ సీట్ జనరల్‌గా కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అలొకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయండి. సో, బీ కాషియస్. జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ నౌ లెట్స్ లాగ్ ఇంటు ద పోర్టల్. సో, మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి. యూ కెన్ డౌన్‌లోడ్ దెమ్ అండ్ యూ కెన్ సైన్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్డర్ ఇన్ ద ఫార్మాట్ దట్ దే సజెస్ట్. సో, ఆ ఫార్మాట్‌లోనే సైన్ చేయించుకోవాలి. కొన్ని సర్టిఫికేట్స్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి మీరు తహసీల్దార్ దగ్గరికెళ్ళి సైన్ చేయించుకోవాల్సి ఉంటది. లేదా ఎఫిడవిట్ కూడా చేయించాల్సి ఉంటది. లాయర్ దగ్గరికెళ్ళి, కోర్ట్ దగ్గరికెళ్ళి. సో, అవి చేయించుకోండి. దాని మీద డౌట్ ఏమన్నా ఉంటే ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్‌లోనే నేను రెక్టిఫై చేసేస్తా. రైట్? రైట్.
నెక్స్ట్ సో జేఈ మెయిన్స్ పోర్టల్ ఏదైతే ఉందో జోసా కౌన్సిలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి మీకు ఒక నెంబర్ కావాలి, అప్లికేషన్ నెంబర్. ఆ కిందనే పాస్వర్డ్ ఉంటుంది. మీరు రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ అండి. అండ్ కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక వాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. స్క్రోల్ డౌన్, అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. టిక్ పెట్టేసి యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాడండి. ఇలా వస్తుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ జోసా అని, సీట్ లొకేషన్. ఇంకా మీరు రిజిస్టర్ అవ్వలేదు, లాగిన్ అయ్యారు అంతే. సో రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ అప్లికేషన్ నెంబర్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీకు ఏ కేటగిరీ అప్లికేబుల్ అవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ర్యాంక్స్, ఎవ్రీథింగ్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. నేను హైలైట్ చేశాను చూడండి. ప్లీజ్ వెరిఫై కేర్ఫుల్లీ అండ్ అప్డేట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. వన్స్ కన్ఫర్మ్డ్ దీస్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్డ్ అగైన్. సో ఒక్కసారి మ్యాక్సిమం అందరికీ రైట్ వస్తుంది. ఏదన్నా చేంజ్ ఉంటే ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా చెక్ చేయండి. చెక్ చేశాక ఇక్కడ టిక్ పెట్టండి. సో ఇలా డిక్లరేషన్ అని ఉంటుంది. డిక్లరేషన్ని టిక్ చేసి ప్రొసీడ్ టు రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ ఏవైనా రాంగ్ అయితే ఇక్కడ ఎడిట్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. లేదు మీ డీటెయిల్స్ అన్ని రైట్ అయితే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టు. సో మీరు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత యూ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పోర్టల్. ఇక్కడ నుంచి మీ కౌన్సిలింగ్ గేమ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ సెషన్ విల్ బీ ఎక్స్పైర్డ్ ఇన్ 20 minutes. సో మీరు ఒకసారి లాగిన్ చేశాక 20 minutes ఉంటుందండి. సో మీకు ఓటీపీ ఏదైతే ఉందో లాగిన్ కొట్టేటప్పుడే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి లేదా రిజిస్టర్డ్ మెయిల్కి వస్తుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 20 minutes. సో మీరు కౌన్సిలింగ్ చేసుకునేటప్పుడు మీ మెయిల్ని యాక్సెసిబుల్గా ఉంచుకోండి లేదా మీ మొబైల్ నెంబర్ని యాక్సెసిబుల్గా ఉంచుకోండి. సో దట్ ఓటీపీ వచ్చిన ప్రతిసారి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇలా ఉంటుందండి. సో లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో ఇక్కడ మీ నేము, మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ హోమ్. నౌ ఇక్కడ చూడండి అవైలబుల్ సర్వీసెస్లో క్యాండిడేట్ ప్రొఫైల్, చాయిసెస్ అవైలబుల్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ అండ్ ప్రీపేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ ప్రీ అలాట్మెంట్ డాక్యుమెంట్ అప్లోడ్. మీ డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి, అర్థమైందా? అండ్ సో మీకు సీట్ అలొకేట్ అయితే సిస్టమ్ జనరేటెడ్ లెటర్స్ అవి వస్తాయి, అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఈ సెక్షన్ అండి. ఓకే, క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్. నువ్వు ఏ కేటగిరీ అప్లికేబుల్ అక్కడ నీకు తెలిసిపోతుంది. వాడి క్లియర్గా లిస్ట్ ఉంటుంది, నువ్వు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఆ లిస్ట్ ఇచ్చేస్తాడండి అక్కడే. సో ఆ డాక్యుమెంట్స్ ఫార్మేట్ మనం లింక్లో ఇచ్చాం కదా, ఆ లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరి దగ్గర సైన్ చేయించుకోవాలో సైన్ చేయించుకొని పీడిఎఫ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, విసుగొద్దు, ఇట్స్ ఎ టీడియస్ ప్రాసెస్, తప్పదు, చేయాల్సిందే. రైట్. నెక్స్ట్ క్యాండిడేట్ ప్రొఫైల్కి వద్దాం. క్యాండిడేట్ ప్రొఫైల్లో సో క్యాండిడేట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే క్యాండిడేట్ ప్రొఫైల్లో నీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ క్యాండిడేట్ దేనికి అప్లికేబుల్, లైక్ ఫర్ వాట్ ఈజ్ హీ ఎలిజిబుల్, ఏ ప్రొసీజర్స్కి ఎలిజిబుల్లో కూడా ఇక్కడ ఉంటుందండి. సో జేఈ అడ్వాన్స్కి ఈ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ కాదు. అండ్ జేఈ మెయిన్స్ బీటెక్ సీట్స్కి ఎలిజిబుల్, బీఆర్కి కూడా రాశాడు, బీ ప్లానింగ్ కూడా రాశాడు. సో హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ బ్రాంచెస్ ఆర్ ఆల్ దీస్ జేఈ మెయిన్ సీట్స్ అండి. అంటే హీఈస్ క్యాపబుల్ ఫర్ గెటింగ్ సీట్స్ ఇన్ ఐఐటీస్ అయితే కాదు, ఎన్ఐటీస్, IIITs అండ్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. నౌ క్యాండిడేట్ ప్రొఫైల్ అయిపోయింది. నౌ లెట్స్ గో ఇన్ టు చాయిసెస్ అవైలబుల్. సో చాయిసెస్ అవైలబుల్లోకి వెళ్దామండి. చాయిసెస్ అవైలబుల్లోకి వెళ్తే ఒక్క నిమిషం. చాయిసెస్ అవైలబుల్లోకి వెళ్తే నువ్వు ఏ చాయిసెస్ ఫిల్ చేసుకోవచ్చు, నువ్వు దేనికి అవైలబుల్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్స్ అని ఉందండి. ఇక్కడ మీరు కాలేజ్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెదర్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సెర్చింగ్ ఫర్ ఐఐటి, ఎన్ఐటి, IIIT ఆర్ జిఎఫ్టిఐ. అలానే ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూట్, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకుంటున్నావు ఆ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ప్రోగ్రామ్స్ అండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫిల్డ్ సమ్ చాయిసెస్, నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లిక్ చేశాను అండ్ దెన్ ఐ గాట్ ఐఐటి, ఎన్ఐటి, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అదర్ జిఎఫ్టిఐస్. ఓకే, అండ్ హియర్ ఐ గాట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్. వెయిట్, సో ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకో. సో ఐ చోజ్ ఎన్ఐటి
ఇన్స్టిట్యూట్ లిస్ట్లో మొత్తం ఉన్న ఎన్ఐటీస్ అన్నీ వచ్చేస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఆ లిస్ట్లో ఉన్నవే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఇందులో కొన్ని ఎన్ఐఎఫ్టీ అని కూడా వస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్ డిజైనర్స్ అలాంటి కోర్సుకి వెళ్ళాలంటే వాళ్ళకి అది సూటబుల్ అండి. అండ్ మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా పేరు బాగుంది కదా, పర్లేదు ఫిల్ చేసేద్దాం అనుకుని మాత్రం ఫిల్ చేయొద్దు. కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో సెర్చ్ చేసుకోండి. ఎన్ఐఎఫ్టీ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీ వన్. సో అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫిల్ చేసుకోవచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, దట్ ఈస్. సో ముందు తెలుసుకొని పెట్టండి. ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోవడం మంచిది. పేరు బాగుంది కదా పెట్టేద్దాంలే, అలాగే అయిపోద్ది లైఫ్ కూడా, రైట్? సో యూ షుడ్ నాట్ డూ దట్. సో ఇక్కడ ఎన్ఐటీస్ లిస్ట్ వచ్చింది అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ దర్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ ఎన్ఐటి ట్రిచి. ఐ వాంటెడ్ టు ఎంటర్ ఇంటూ ఎన్ఐటి ట్రిచి. సో అందరూ ఎన్ఐటి ట్రిచి అంటారు. ఇట్ ఈస్ ఎన్ఐటి తిరుచునాపల్లి. ఓకే, సో ఇక్కడ తిరుచునాపల్లి అనే పేరుతో ఉంటుంది, చూసుకోండి. అలా లోకల్ నేమ్ వేరు ఉంటుంది, రిజిస్టర్డ్ నేమ్ వేరు ఉంటుంది. సో అందరూ ఎన్ఐటి ట్రిచి అంటారు. ఇట్స్ నాట్ ఎన్ఐటి ట్రిచి, ఇట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచునాపల్లి. తిరుచునాపల్లి నేను క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజ్లో నువ్వు ఎలిజిబుల్ అయ్యి నువ్వు ఏ చాయిసెస్ని ఫిల్ చేయొచ్చో అవన్నీ ఇక్కడ వస్తాయి. సో దిస్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఐటి ట్రిచి కెమికల్, ఎన్ఐటి ట్రిచి సివిల్, ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్, ఎన్ఐటి ట్రిచి ఈసీఈ, ఎన్ఐటి ట్రిచి మెక్, ఎన్ఐటి ట్రిచి మెటలర్జీ, ఎన్ఐటి ట్రిచి ఈసీఈ, ఎన్ఐటి ట్రిచి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎన్ఐటి ట్రిచి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎన్ఐటి ట్రిచి ఆర్కిటెక్చర్. ఆ కోర్స్ ఎన్ని ఇయర్స్ కూడా ఇక్కడ ఉంది. 4 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని 5 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ కూడా ఉంటాయండి. సో 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, 2 డిగ్రీస్ వస్తాయి మీకు. సో యూ కెన్ చూస్ దట్ ఆల్సో. అలాంటి వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో చెక్ చేసుకోండి, ఓకేనా? సో 5 ఇయర్స్ కోర్సా 4 ఇయర్స్ కోర్స్ అన్నది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో నాకు నచ్చిన ఆర్డర్ బట్టి నేను ఫిల్ చేస్తానండి. సో యా, నేను అక్కడ ఫిల్ చేయలేదు యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను సెర్చ్ చేసుకొని నాకు ఏ కాలేజెస్ ఎలిజిబుల్, నాకు ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ ఉన్నాయి అవన్నీ నేను చూసుకొని ఐఎమ్ మేకింగ్ ఏ నోట్స్, ఓకేనా? సో మీరు ఇక్కడ మీ హోంవర్క్ చేసుకోవాలి. నేను దేనికి ఎలిజిబుల్, నీ చాయిసెస్, నీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇప్పుడు మ్యాచింగ్ చేసుకో. దేన్ని ఫస్ట్ ప్రయారిటీ పెడతాను, దేన్ని సెకండ్ ప్రయారిటీ పెడతాను. నాకు ఎన్ఐటి ట్రిచిలో సివిల్ ఇష్టం, ఎన్ఐటి ట్రిచిలో సిఎస్సి ఇష్టం. సో సిఎస్సి బాగుంటుంది కాబట్టి సిఎస్సిని నేను హయ్యర్ ఆర్డర్లో పెడతాను, సివిల్ని కిందన పెడతానండి. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ విల్ డూ దట్, రైట్? సో సిఎస్సి ఫస్ట్ ఆర్డర్ పెడతాం అండ్ సివిల్ని నెక్స్ట్ ఆర్డర్లో పెడతాం. సో దట్స్ వాట్. సో ఇక్కడ నువ్వు ఆ హోంవర్క్ ఎంత చేసుకో, ఒక లిస్ట్ రాసేసుకోండి, మేక్ యువర్ లిస్ట్ రాసుకున్నాక లైక్ కాలేజ్ బ్రాంచ్ అలా మొత్తం అన్ని ఎన్ఐటీస్ నువ్వు దేనికి ఎలిజిబుల్ అయితే అవన్నీ చెక్ చేసుకుంటావు, ట్రిపుల్ ఐటీస్ కూడా, ఓకే? అండ్ కాలేజ్ ఆర్డర్ ఎలా సెట్ చేసుకుంటావు చూడండి. కొన్ని ఎన్ఐటీస్ మీద ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ బెస్ట్, కొన్ని కాదు మ్యాక్సిమం అన్ని ఎన్ఐటీస్ మీద ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సిఎస్సి బెస్ట్. అక్కడ సీట్ కావాలంటే 99.99% కావాలి. సో ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మీరు చెక్ చేసుకోండి, లేదా మీ పర్సనల్ ఇంట్రెస్ట్. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆర్డర్స్. సో ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఇలానే ఉంటుందని మనం ఏం చెప్పలేము కదా. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ ఇట్, ఓకే? నౌ సో ఇప్పుడు హోమ్కి వచ్చేస్తే హోమ్లో ఇక్కడ మీకు చిన్న డేటా కనిపిస్తుంది చూడండి. టోటల్ అవైలబుల్ చాయిసెస్, ఫిల్డ్ చాయిసెస్, అన్ఫిల్డ్ చాయిసెస్, చాయిస్ లాకింగ్ స్టేటస్. సో చాయిసెస్ 11th ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఈ లోపు నువ్వు అన్లాక్ చేయడానికి అయితే లేదు, ఓకే? సారీ, అదే లాక్ చేసేస్తే మళ్ళీ అన్లాక్ చేయలేవు. సో ఎవరు చాయిసెస్ని లాక్ చేయొద్దు. బట్ ఇక్కడ టోటల్ 715 చాయిసెస్ ఉన్నాయండి. నువ్వు నచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్లో నీకు నచ్చినట్టు నీ చాయిసెస్ని నువ్వు ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ క్యాండిడేట్కి 715 ఉన్నాయి. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ జేఈ అడ్వాన్స్ హీ విల్ హ్యావ్ మోర్ చాయిసెస్, రైట్? సో చాయిస్ ఫిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. లెట్స్ క్లిక్ ఆన్ చాయిస్ ఫిల్లింగ్ సెక్షన్. చాయిస్ ఫిల్లింగ్ సెక్షన్లోకి ఎంటర్ అయిన వెంటనే అగైన్ ఇట్ డిమాండెడ్ మీ ఫర్ అన్ ఓటీపీ. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఓటీపీ అండ్ ఓటీపీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా కనిపిస్తుందండి నీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఈ ఇంటర్ఫేస్లో అగైన్ సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ అగైన్ ఫిల్ యువర్ చాయిసెస్. సో మీరు చూడండి, ఎన్ఐటి ట్రిచి నేను సెలెక్ట్ చేసుకున్నా ఫర్ ఎగ్జాంపులే. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎన్ఐటి ట్రిచిలో నేను అవైలబుల్ అయిన కేటగిరీస్ క్రైటీరియా చూపిస్తుంది. ఇక్కడ అవైలబుల్ చాయిసెస్ యాజ్ పర్ అబోవ్ ఫిల్టర్ క్రైటీరియా, ఓకే? సో ఇక్కడ అవైలబుల్ చాయిసెస్ ఉన్నాయి. నీ చాయిస్ నువ్వు ఫిల్ చేయాలనుకుంటున్నావు, నువ్వు యాడ్ చేయాలనుకున్నావు, క్లిక్ ఆన్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తండి. నువ్వు ఫస్ట్ ఏది క్లిక్ చేస్తే అది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏది క్లిక్ చేస్తే అది తర్వాత వస్తుందండి, ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ ఎన్ఐటి ట్రిచి. ఎన్ఐటి ట్రిచిలో ఐ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ కోర్సెస్, ఓకే? తర్వాత ఎన్ఐటి నాగ్పూర్ తీసుకున్నా, ఎన్ఐటి ఢిల్లీ తీసుకున్నా. ఢిల్లీలో కూడా కొన్ని చాయిసెస్ ఫిల్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్ఐటి ట్రిచి సిఎస్సి, ఎన్ఐటి ట్రిచి ఈసీఈ, ఎన్ఐటి ట్రిచి ట్రిపుల్ ఈ, ఆ తర్వాత ఎన్ఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ ఫిల్ చేశాం.
ఈ ఆర్డర్ ఏదైతే ఉందో నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఫిల్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ఎన్ యాక్చువల్ ఆర్డర్. ఓకే, సో ఎన్ఐటి ఢిల్లీ ఫిల్ చేశానండి. అయితే మీరు అబ్జర్వ్ చేసి నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఎన్ఐటి ట్రిచీలో ఈసీఈ కంటే ఎన్ఐటి ఢిల్లీలో ట్రిపుల్ ఈ కంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ కంటే ఎన్ఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది కదా, మంచి చాయిస్ కదా అని అనిపించింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిఫరెన్స్ ఆర్డర్ చూడండి, 1 2 3 4, ఫోర్త్లో ఉంది ఇది. ఇక్కడ పక్కనే అప్ డౌన్ రిమూవ్ 3 ఉన్నాయండి. నువ్వు ఒక్కసారి ఇక్కడ అప్ అని క్లిక్ చేసావు అనుకో, ఈ 4 ఏదైతే ఉందో ఇది 3కి వచ్చేస్తుంది, ఈ 3 ఏదైతే ఉందో కిందకి వచ్చేస్తుంది అండి జస్ట్. ఓకే, సో ఒక క్లిక్కి ఒకసారి మాత్రమే పైకి వెళ్తుంది ఆప్షన్. ఓకేనా, సో ఎక్కడో కిందని పెట్టావు అనుకో నువ్వు మళ్ళీ, సో నువ్వు చాయిసెస్ని ఇక్కడ ఫిల్ చేసే ముందు, చాయిసెస్ని ఫిల్ చేశాక మేనేజ్ ఫీల్డ్ చాయిసెస్ ఉంది, ఇక్కడ నువ్వు చాయిసెస్ని చెక్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాయిస్ రీఅరేంజ్, చాయిసెస్ని రీఅరేంజ్ చేయొచ్చు. చాయిస్ రీఅరేంజ్లోకి వెళ్ళిపోతే నీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుంది. సో యూ కెన్ చేంజ్ ద నెంబర్, ఈ నెంబర్ని మార్చుకోవచ్చు, డైరెక్ట్గా ఈ పైకి వెళ్ళిపోతుంటాయండి. ఓకే, అండ్ చాయిస్ ఇంటర్చేంజ్. సో ఐ వాంట్ ఇంటర్చేంజ్ ఎన్ఐటి రిచి సిఎస్సి విత్ ఎన్ఐటి ఢిల్లీ ఈసీఈ. సో ఇంటర్చేంజ్ చేసుకోవాలంటే అక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. చాయిస్ నెంబర్స్ పెడితే ఆటోమేటిక్గా ఇంటర్చేంజ్ అయిపోతాయి. ఓకే, అండ్ మల్టిపుల్ డిలీషన్, నువ్వు ఫిల్ చేసిన చాయిసెస్లో నాకు కాలేజ్ వద్దు అనుకుంటే నువ్వు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే నీకున్న చాయిసెస్ ఏంటి, నువ్వు ఫిల్ చేసింది ఏంటి, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఎడిట్. చాలా ఈజీ ఇంటర్ఫేస్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, మీకు అర్థమైపోతుంది. ఐ రికమెండ్ యూ టు యూజ్ ఎ ల్యాప్టాప్. ఓకే, చాలా ఈజీగా వర్క్ అయిపోద్దండి. సో మీ దగ్గర లేకపోతే ఎవరినైనా అడగండి, లేదా నెట్ కేఫేకి వెళ్ళండి. సో నెక్స్ట్ నేను ఫిల్ చేసిన చాయిసెస్ ఇవి. ఇందులో నేను ఇంటర్చేంజ్ చేశాను. యాక్చువల్లీ ఎన్ఐటి ట్రిచి ఈసీ ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఐ హ్యావ్ క్లిక్డ్ డౌన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆర్డర్ మారిపోయింది. ఎన్ఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ పైకి వచ్చింది, ట్రిపుల్ ఈ కిందకు వచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను చాయిసెస్ని యాడ్ చేశాను కదా, ఎడిట్ చేశాను, బట్ నేను అవి ఏవి సేవ్ చేయలేదు. నువ్వు సేవ్ చేసేంత వరకు సిస్టమ్ వాటిని స్టోర్ చేసుకోదు. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఎవ్రీ 5 to 10 చాయిసెస్ నువ్వు ఎలా ఫిల్ చేసావో దాన్ని సేవ్ చేసుకోండి. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ హియర్, లేదా ఇక్కడే నువ్వు చాయిసెస్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ప్రతిసారి క్లిక్ చేయండి. ఓకే, ఒక 5 చాయిసెస్కో 10 చాయిసెస్కో ఆర్ 5 to 10 minutes ఇంటర్వెల్లో మీరు సేవ్ యువర్ చాయిసెస్. లేదంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, లేదా మీ సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, 20 minutes టైమర్ ఉంటుందండి. సో 20 minutes మీ సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఈ చాయిసెస్ సేవ్ అవ్వకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది, అదొక పెద్ద తలనొప్పి. ఓకే, సో సేవ్ దీస్ ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్, సో ఇప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే విజిట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో చూడండి, ప్లేస్మెంట్ బ్రౌచర్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లేస్మెంట్ బ్రౌచర్ చూసి ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. ఎవడో ఏదో తీసుకోమన్నాడు కదా అక్కడికి వెళ్ళిపోదాంలే చేసేద్దాంలే అనుకోవద్దు, మీరే రిగ్రెట్ అవుతారు. 4 years లైఫ్ అండి. సో మీకు నచ్చితే మీరు ఫిల్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ గురించి కూడా చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎన్ఐటీలోకి వెళ్ళిపోతే ఏదో పెద్ద ప్యాకేజ్ వచ్చేస్తుంది అనుకుంటారు. లైఫ్లో ఒక బేస్ సెట్ అవుద్ది, దాని మీద నువ్వు ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఐఐటియన్స్ గురించి కదా, ఎంసెట్ స్టూడెంట్స్ గురించి కూడా చెప్తున్నాను. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ గట్ సక్సీడెడ్ బై ఎంటరింగ్ ఇన్ టు ఎంసెట్ కాలేజెస్ ఆల్సో. ఓకే, సో ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి, ఇన్ఫార్మ్ డెసిషన్. నెక్స్ట్, చెక్ ఫర్ ప్లేస్మెంట్ బ్రౌచర్ ఆర్ సెర్చ్ డైరెక్ట్లీ ఇన్ గూగుల్. ప్లేస్మెంట్ బ్రౌచర్ ఎలా కావాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు, అలా కాకపోతే డైరెక్ట్గా కొట్టేయండి ఐఐటి బాంబే ప్లేస్మెంట్ బ్రౌచర్ 2026 అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా లింక్స్ వస్తుంటాయి, అందులో చెక్ చేయండి, ఖచ్చితంగా ఏదో లింక్లో మీకు దొరికేస్తుంది. ఓకే, లేదా సీనియర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, లేదా లింక్డ్ఇన్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపస్ మ్యాక్సిమం, అంటే ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ అన్నీ చేయకపోవచ్చు, మ్యాండేటరీ కాదు, బట్ చాలా ఐఐటీస్కి ఎన్ఐటీస్కి లింక్డ్ఇన్లో యూ కెన్ గెట్ ప్లేస్మెంట్ బ్రౌచర్స్. వాళ్ళ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ లింక్డ్ఇన్లో ప్రతి ఇయర్ పోస్ట్ చేస్తుందండి. సో మీ అందరూ కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయి మీ అందరి దగ్గర, క్రియేట్ ఎ లింక్డ్ఇన్ అకౌంట్. లింక్డ్ఇన్లో యూ విల్ సీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ విత్ హూమ్ యూ కెన్ ఇంటరాక్ట్ అండ్ ఫ్రమ్ హూమ్ యూ కెన్ గెట్ ఇన్సైట్స్. సో లింక్డ్ఇన్ లోపలికి వెళ్ళి సెర్చ్ ఫర్ ద కాలేజ్ అల్యూమినై. ఐఐటీలో ఎవరితోనో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, సెర్చ్ ఇన్ ద లింక్డ్ఇన్ అండ్ దెన్ ఆస్క్ దెమ్ ఫర్ సమ్ అడ్వైస్. ఓకే, సో లింక్డ్ఇన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ టెలిగ్రామ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సో లింక్డ్ఇన్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో అవైలబుల్ ఆన్ లింక్డ్ఇన్, సో ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్, నా పర్సనల్ ప్రిఫరెన్స్ లిస్ట్, లైక్ చాయిస్ ఫిల్లింగ్కి ఆర్డర్ కావాలని చాలామంది అడిగారండి. సో నేను పర్సనల్గా ఎలా ప్రిఫర్ చేస్తాను అన్నది ఐ విల్ షేర్ ఇట్ ఇన్
the pinned comment or the description of this video. Until then, just wait or make your preference choice. Preference order నీది నువ్వు రెడీ చేసేసుకో. నేను ఓన్లీ కాలేజ్ వైజ్ లిస్టే పెడతాను, బ్రాంచెస్ అయితే పెట్టను, బికాస్ బ్రాంచెస్ ఆర్ కంప్లీట్లీ యువర్స్. నేను ఈ బ్రాంచ్ మీద ఆ బ్రాంచ్ బాగుంటుందని నేనేం ప్రిఫర్ చేయనండి. అలా ఎవడు చెప్పలేడు కూడా. బేసిక్గా 2 కాలేజెస్ నువ్వు కంపేర్ చేసుకొని నీకు పర్సనల్గా ఏది బెస్ట్ అనిపిస్తే దానికి వెళ్ళు. ఓకే, దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్ దట్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్పండి. మీ డౌట్స్ని అడ్రస్ చేస్తే కుదిరితే మరొక వీడియో చేస్తా, లేదా కామెంట్స్లోనే ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.